ఉపాధ్యాయ దినోత్సవంలో భాగంగా ట్రస్మా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సన్మానం పొందిన ఉపాధ్యాయులను ఈ సందర్భంగా అభినందించారు. చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ట్రస్మా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ డివిజన్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్కు టీచర్స్ డే సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందజేసి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమంలో 162 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ట్రస్మా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. సన్మానం పొందిన ఉపాధ్యాయులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, ఏఎస్పీ రాముల్ నాయక్, జూలూరి రమేష్, సంపత్, ట్రస్మా రాష్ట్ర అడ్వైజర్ కొలనుపాక రవికుమార్, స్టేట్ కోఆర్డినేటర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ముక్కామల రామ్మోహన్, అధికార ప్రతినిధి శ్యామ్ సుందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాగేందర్, ఫయాజ్, జానారెడ్డి, గణేష్, రమేష్ రెడ్డి, యాదయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ అవార్డుకి ఎంపికైనటువంటి ఉపాధ్యాయులందరూ కూడా అభినందనలు. ప్రతి ఉపాధ్యాయుడిలో ఒక గొప్పనైనటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తి ద్వారా ఒక మహోన్నతమైనటువంటి సమాజ నిర్మాణానికి దోహదం చేస్తుంది. చాలామందిని ఇప్పుడు నేను గమనిస్తున్నాను, ఫేస్ ఫీలింగ్ చూస్తున్నాను, ఎక్కడో విధమైనటువంటి భావం కలిగి ఉంది. ఏం భావం? నేను ఫలానా స్కూల్లో పనిచేస్తున్నాను. ఏ ఫలానా స్కూలు? డూ యు నో వాట్ ఇస్ ద స్కూల్? అంటే ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి భావం కలిగి ఉండేటువంటి పరిస్థితులు ఉండకూడదు. దేవుడు ఎంత గొప్పవాడు! దేవుడు ప్రతి వ్యక్తికి ఒక బాధ్యతనిచ్చి తల్లి గర్భం ద్వారా భూమి మీద వేయడం జరుగుతుంది. మరి ఆ బాధ్యత ఎలా ఉంటుంది? వేరు వేరు పరిస్థితులలో, వేరు వేరు మార్గాలలో ఒక మహోన్నతమైనటువంటి సమాజము, గొప్పనైనటువంటి అభివృద్ధి జరగాలి. ఎక్కడ జరగాలి అభివృద్ధి? ఏ విధంగా ఉండాలి సమాజము? సమాజం ఏ విధంగా ఉండాలంటే ఒక ఎదిగిన వ్యక్తిని కూడా, గొప్పనైనటువంటి ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా గౌరవించే మనసు ఉండాలి. ఆ మనసు అనేది లేకపోతే, అంటే ఈ కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద చాలామంది కవులు రాస్తున్నటువంటి అంశం ఏంటంటే, మన మధ్య ఉన్నటువంటి అసూయ, ద్వేషం, కోపం ఇవన్నీ పెరిగిపోతున్నవి. ఇవన్నీ తగ్గి ఒక మంచి మనిషిగా, ఒక మంచి వ్యక్తిత్వంతో రూపుదిద్దుకోవాలి అంటే అది కేవలము క్లాస్ రూమ్లోనే జరుగుతుంది. మా విధి నిర్వహణలో, సర్వీస్లో చాలా ప్రోగ్రామ్ చూస్తుంటాం, కానీ ఇది చాలా పవిత్రమైన ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే గురువులు ఈరోజు సమాజాన్ని చెడు త్రోవ కానీ మంచి త్రోవ చూపించే ఉత్తమ గురువులు. ఈరోజు గురువులను సన్మానం చేస్తున్నామంటే ఒక దేవుడు, ఒక పెద్దవాళ్ళని సన్మానించడం లెక్క ఇది. ఈరోజు సమాజం వేరే ఉద్యోగాల కంటే ఈ గురువుల ఉద్యోగం మన సమాజానికి చాలా అవసరం. గురువు నేర్పే బాటలో విద్యార్థులు వారి యొక్క దశను ఏర్పాటు చేసుకుంటే మంచి మార్గంలో పోతారు. ఒక క్రమశిక్షణ గల పౌరుడిగా, వ్యక్తిగా సమాజంలో ఆ పాత్రను పోషించాలంటే నిజంగా మన చిన్ననాటి గురువులు మనకి జ్ఞాపకం వస్తారు. సో ఆ పాత్రలో మీరు ఉంటారు కాబట్టి, ఆ బాధ్యతను మీరు నిర్వహిస్తుంది కాబట్టి ఈరోజు ఈ ఉత్తమ ఉపాధ్యాయులని మనం సన్మానం చేయడం మేము గర్వంగా ఫీల్ అవుతూ, నేను నల్లగొండ చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో నల్లగొండ డివిజన్ సంబంధించి, అంటే పట్టణము చుట్టుపక్కల మండలాలు అన్నీ కలిపి దాదాపు అన్ని ప్రైవేట్ స్కూల్స్ కలిపి 162 మంది టీచర్లకు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ట్రస్మా ఆధ్వర్యంలో జరిగింది. టౌన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మా పట్టణ అధ్యక్షులు పోలోజు నాగేందర్,
జాన్ రెడ్డి, ఫయాజు, రమేష్ వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనరల్గా గవర్నమెంట్ స్కూల్ టీచర్లకు గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని రన్ చేస్తుంటుంది. మరి మా ప్రైవేట్ స్కూల్ టీచర్లకు ఎవరు చేయాలి? గత 10 ఏళ్ల నుంచి మేమే అన్ని ప్రైవేట్ స్కూల్స్ కొన్ని కలుపుకొని చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. దీన్ని ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి గారు, ఏఎస్పీ రాముల్ నాయక్ గారు, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి గారు, రమేష్ గారు, సంపత్ గారు మొదలైన వారందరూ కూడా రావడం, అందరూ ఉపాధ్యాయులు సకాలానికి హాజరై చక్కగా ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు అని చెప్తారు. ఈరోజు ట్రస్మా ఆధ్వర్యంలో నల్లగొండ మరియు దేవరకొండ డివిజన్లో కలిపినటువంటి మొత్తము 162 మంది ఉపాధ్యాయులకు ట్రస్మా ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా సత్కరించడం జరిగింది. మరి ఉపాధ్యాయులకు యాక్చువల్గా గవర్నమెంట్ సన్మానించాలి, కానీ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు ఉపాధ్యాయులను ఎక్కడ కూడా గుర్తించి సన్మానించడం లేదు. మరి మేము గత 10 సంవత్సరాల నుండి ట్రస్మా నుంచి మరి ప్రతి పాఠశాలల నుంచి ఉత్తమంగా ఎంపిక చేసినటువంటి 2 ఉపాధ్యాయులని సన్మానించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో ట్రస్మా నల్లగొండ జిల్లా మరియు పట్టణబాడి మరి అందరూ ఉమ్మడిగా కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది.